ಏನು ನಾವು ಒಂದು ಅನಿರ್ದಿಷ್ಟ ಧರಣಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಮುದಿಗೆರೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಕಾರ್ಯಾಲಯವನ್ನು ಮುದಿಗೆರೆ ತರಬೇಕು, ಅದನ್ನು ಒತ್ತಾಯಿಸಿ ಅನಿರ್ದಿಷ್ಟ ಧರಣಿ ಇವತ್ತು ಮೊದಲನೇ ದಿನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಹೋರಾಟ ಪಂಚಾಯಿತಿ ಮುದಿಗೆರೆ ಬರೋ ತನಕ ಬಿಡುವುದಿಲ್ಲ. ಅಹೋರಾತ್ರಿ ಇಲ್ಲೇ ಇರ್ತೀವಿ. ಯಾಕಂದರೆ ಸುಮಾರು 33 ವರ್ಷದ ಊರಿಂದ 33 ವರ್ಷದಿಂದ ವಂಚಿತರಾಗಿದ್ದಾರೆ ಮುದಿಗೆರೆ ಗ್ರಾಮಸ್ಥರು. ಹಾಗಾಗಿ ಆ ವಂಚನೆಗೆ ಒಳಗಾಗಿರುವ ಗ್ರಾಮಕ್ಕೆ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕಂತ ಇವತ್ತು ನಾವು ಸಂಘಟನೆಯಿಂದ ಜನಸಂಘರ್ಷ ಸಮಿತಿ ಸಂಘಟನೆಯಿಂದ ಸಹಕಾರ ನೀಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಪಂಚಾಯಿತಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಮುದಿಗೆರೆಗೆ ಬರುವ ತನಕ ಈ ಹೋರಾಟವನ್ನು ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ ಅಂತ ಈ ಮೂಲಕ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ, ಆ ಭಾಗದ ಸಂಬಂಧಪಟ್ಟ ಇದಕ್ಕೆ ಏನು ಪಂಚಾಯಿತಿ ಬರೆದಿರೋ ಅಡ್ಡ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅವ್ರಿಗೆಲ್ಲ ಒಂದು ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ನೀಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಮುಂದೆ ನೀವು ಸರಿ ಹೋಗದೆ ಇದ್ದರೆ ಮುಂದಿನ ನಮ್ಮ ಒಂದು ನಡೆ ಹೆಂಗಿರ್ತದೆ ಅಂತ ನಿಮಗೆ ರುಚಿ ತೋರಿಸ್ಬೇಕಾಗತ್ತೆ. ದಯವಿಟ್ಟು ನ್ಯಾಯಯುತವಾದ ಬೇಡಿಕೆಯನ್ನು ನಮ್ಮ ಪಂಚಾಯಿತಿ ನಮ್ಮ ಗ್ರಾಮಕ್ಕೆ ಬರಬೇಕು. ಬಂದಿಲ್ಲ ಅಂದರೆ ಉಗ್ರವಾದ ಹೋರಾಟವನ್ನು ಹಂತ ಹಂತವಾಗಿ ಹಮ್ಮಿಕೊಳ್ತೀವಿ ಅಂತ ಈ ಮೂಲಕ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ನೀಡೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ముదిగేట్లో పెట్టకూడదు, గడ్డూరులో పెట్టాలా అని ఏం చెప్తా ఉన్నారో ఈ ఆఫీసర్లు మీ పీడీఓ కూడాను వాళ్ళ పరంగానే పనిచేస్తున్నారు. మనం అడుగుతా అనేది ముదిగేది మా ఊరికి చేరిండే ఊరు గడ్డూరు పనిచేసి గడ్డూరు మా ఊర్లోనే ఉండాలా. ఇది నా సర్కారు ఆదేశించేది నాకు మా ఊళ్ళో పెట్టండి అని మనం అడుగుతాను. లేదు ముదిగేరే మధ్య గడ్డూరు వచ్చేసింది ఆటోనికి ఆపత్తికరం ఉంది, ఇప్పుడు దాన్ని చేంజ్ చేయడానికి అయ్యేది అని ఇల్లు అంటాం. మీరంతా ఆఫీసర్లు అధికారులు ಯಾವ మాట్లాడుకుంటారు మన మధ్య మన దళితుల గురించి వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లున్నాయి, మనకి సహకారం చేయడానికి వాళ్ళు ఎంత వెనుక ముందు తొక్కుతారో, మనకు సిక్కాల్సిందే సర్కారబద్ధమైన సంవిధానబద్ధమైన హక్కుల్ని మనకి ఇచ్చేదానికి వాళ్ళు ఎంత మనకి తొందర చేస్తూ ఉంటారో. వాళ్ళ అప్పని కాస్త అడగలే మనం, వాళ్ళ తాతగారి సొమ్ము పోలే మనం. మా ఊర్లో పెట్టాల్సిన గ్రామ పంచాయతీ మా ఊర్లోనే పెట్టండా. ఇప్పుడు మేము జాగా ఇస్తా ఉన్నాము, జాగా కూడా ఉంది, జిల్లాధికారి ఆదేశం ఉంది, 93-94లో గెజెట్ లైన్ ఆదేశాలు ఉన్నాయి ముదిగేరే మధ్యరా గడ్డూరు అని. ఇంతంతా వండుకొని కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరు వాళ్ళకి మంచి బిర్యానీ సౌకర్యం చేస్తారో, అన్ని సౌలభ్యాలు చేస్తారో వాళ్ళ గురించి వాళ్ళ సేవలని మాట్లాడతారు. మన ఎవరు బిర్యానీ వాడికి ఇచ్చేంత వెహికల్ ఎవరు లేదు. మన అంత పీదోళ్ళు మంచి హోటల్లో తోడుకోపోయి మంచి బిర్యానీ ఇప్పిస్తారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేస్తారు. వాళ్ళకి ఏం కావాలన్నా దుడ్డు కాసు కూడా వాళ్ళు సాయం చేస్తారు. దాని మీద ఇప్పుడు మనం ఎంత సెలవు తీసుకోవాలి దీన్ని. వాళ్ళకి ఎంత ఉంటే మనం కూలీ ర్యాలీ చేసుకొని బతికే జనాలు మనకెంత ఉండాలా. మనము దాన్ని ఎట్లు ముందుకు తీసుకోపోవాలి. ఇప్పుడు మనకి అన్నీ కూడా వండుకొని కూడా ఇప్పుడు మనం ఇట్లా కూర్చొని ఉన్నాము. ఏమీ లేకుండా వాళ్ళు ఆడ కూర్చొని ఫోన్లలో వాళ్ళు ఇప్పుడు ఇలాంటివి ఆడిస్తాం. ఎట్లుందా మన హక్కు మనకు ఉంది, మనకే మనం ఇట్లా ఉండాలా అని. ఆల్రెడీ రిజర్వ్ అయింది మనకి జాగా, దుడ్లు కూడా ఉన్నాయి కట్టడం కట్టేదానికి. ఇంతంతా మనకు అన్నీ ఉన్నాయి, మనం వీటిలో కూర్చున్నాము. ఏమీ లేవు, ఫోన్లలోనే ఆడిస్తాం. దాని గురించి ఏం చెప్పలేదు. ఒకే మాట ఏమంటే అది ఏమన్నా అయిపోయి ఐస్లో పైసలు ఇంట్లో దిగినాం, వీటిలో కూర్చొని ఉన్నాం. దీన్ని ఎంతమంది పరిస్థితులు ఇప్పుడు దీన్ని సాధించి గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డు ముదిగేట్లా ఎప్పుడో పడుకున్నాం. మనం ఎవరు లేకూడదు. అది ఒక దినం అవుతుందో, 2 దినం అవుతుందో, 3 దినం అవుతుందో
తెలుసు, మాకు ముడిబాగులు బంద్ చేపించేది కూడా మాకు తెలుసు. మాకు ఆ తాకత్తు ఉంది. జిల్లాధికారి పిలిచి తెలుసు, గ్రామీణాభివృద్ధి సచివుని పిలిచి తెలుసు. మాకు పోరాటానికి ఆ తాకత్తు ఉంది. ఈ న్యాయ వ్యవస్థ ఎట్లా రేపు ఏం చేయాలా, రేపు ఎట్లా పోరాటం చేయాలా, మన్నాడు ఎట్లా చేయాలా, ఇదంతా కూడా ఉంటాయి. మీదంతా మేము ఉంటాము. మీరు శిస్తుగా ఉండాలా. మిమ్మల్ని సాధించవలసి కూడా ఎదుర్కొంటున్న సందర్భంగా చెప్తూ కొన్ని మీరు మాత్రమే మేము చెప్తామని అనుకోవద్దంట. రేపు మన్నాడు ఇదే దృష్టి చెంత వస్తుంటాయి. తెలుసుకునే పని ఏం లేవు. దొంగలు కాదు, దొంగలు వాళ్ళు 33 ఏళ్ళ మిమ్మల్ని ఏమర్చుకున్నప్పుడే వాళ్ళు దొంగలు. వాళ్ళకి సపోర్ట్ చేస్తాను తాలూకు పంచాయతీ కార్యనిర్వహణాధికారులు, మీ పీడీఓ, వీళ్ళు దొంగలు. వీటి పంచాయతీ వద్దు అని రెజల్యూషన్ చేసి సైన్ లేనప్పుడే నంబర్లు వాళ్ళు దొంగలు. వాళ్ళ గురించి మనము కానూనుబద్ధంగానే పోరాటం చేస్తాము. ఓల్డ్ క్యాంప్ పెట్టకుండా మనం ఏమన్నా తీర్మానం తీసుకొని ఇదే గ్రామ పంచాయతీ మన ఊళ్ళో ఉండాలని మనం డిసైడ్ చేసి ఎత్తుకోవచ్చు పెట్టినా కూడా మనపై ఏమి చేసే రైట్స్ లేదు. క్యాంప్ పెట్టుకున్న మైండ్లో మనం డిసైడ్ చేసి మా ఊర్లో ఉండాల్సిన గ్రామ పంచాయతీ మాది అది సామాన్లు ఎత్తుకొని మన ఆఫీస్లో మన ఊళ్ళో పెట్టుకున్నాం కదా, మనకి ఏమి చేయలేదు. ఆ పేరు పెట్టుకుని దాన్ని మన న్యాయంగా పోతున్నారు. కానూలు బట్టి అంబేద్కర్ కానూలు అడిగిన పోరాటం చేయాలి. అది కాని పక్షాన్ని కానూలు చెల్లించిన మనకి కలుస్తూ